సోదరా రక్తదానం చేయరా, చూడరా దయ చూపరా, ప్రాణం పోసి నిలవరా. నిండు చూలాలకి అండగుండరా, సంటి పిల్లోళ్ళకి సాయమవ్వరా. నిండు చూలాలకి అండగుండరా, సంటి పిల్లోళ్ళకి సాయమవ్వరా. కాటికి పోయే ప్రాణాలను కాస్త గూటికి చేర్చి దేవుడవ్వరా. సోదరా ఓ సోదరా రక్తదానం చేయరా. కడుపుతో ఉండేటి కన్న తల్లులు ప్రసవించే సమయాన కదలి రావేరా. తలసేమియా వ్యాధితో చిన్న పిల్లలు తల్లడిల్లిపోతుంటే తరలి రావేరా. రక్తదానం చేయరా, ప్రాణదాతవు నీవురా. శిబిరాలను పెట్టరా, నిలువలనే పెంచరా. ఆదుకోవాలంటే ఆప్తులవ్వాలా, బ్రతికించాలంటే బంధముండాలా. ఆదుకోవాలంటే ఆప్తులవ్వాలా, బ్రతికించాలంటే బంధముండాలా. సాయంలోనే దైవమే ఉందిరా, సైనికుడై సాగి పొమ్మురా. సోదరా ఓ సోదరా రక్తదానం చేయరా, చూడరా దయ చూపరా, ప్రాణం పోసి నిలవరా. ప్రమాదంలో గురి అయిన క్షతగాత్రులకు రక్తమిచ్చి రక్షకుడై రక్తదాతవరా. బ్లడ్డూలి వండగుంది బాధితులకు సహకరించి మన సాయం అందిద్దాం పదరా. ఆపరేషను అత్యవసరము, అందించు నీ నా రక్తము. క్యాన్సర్ అంటే ఒక పెనుభూతము, స్పందించి నిలవరా నిత్యము. సేవలో ఉంటాడు ఆ పరమాత్ముడు, మనలో ఉంటాడు ఓ మహాత్ముడు. సేవలో ఉంటాడు ఆ పరమాత్ముడు, మనలో ఉంటాడు ఓ మహాత్ముడు. పిడికిలే బిగించి రక్తమే పంచి పదుగురికి స్ఫూర్తినే నువ్వివ్వరా. సోదరా ఓ సోదరా రక్తదానం చేయరా, చూడరా దయ చూపరా, ప్రాణం పోసి నిలవరా. నిండు చూలాలకి అండగుండరా, సంటి పిల్లోళ్ళకి సాయమవ్వరా. నిండు చూలాలకి అండగుండరా, సంటి పిల్లోళ్ళకి సాయమవ్వరా. కాటికి పోయే ప్రాణాలను కాస్త గూటికి చేర్చి దేవుడవ్వరా. సోదరా ఓ సోదరా రక్తదానం చేయరా, చూడరా దయ చూపరా, ప్రాణం పోసి నిలవరా. నది ప్రాణం పోసే సంజీవిని అది. ప్రతి తనువులో ప్రవహించే నది, ప్రాణం పోసే సంజీవిని అది. దానం చేసిన తరగని నిధి, మనిషికి మాత్రమే సాధ్యమైనది. ఒక ప్రాణం కాపాడేందుకు నానా క్రతువుల పని లేదే. ఈలో మనిషిని నిద్దురలేపి రక్తదానం చేసిన చాలే. ఒక ప్రాణం కాపాడేందుకు నానా క్రతువుల పని లేదే. ఈలో మనిషిని నిద్దురలేపి రక్తదానం చేసిన చాలే.
బుర్రకు పని పెట్టు, అజ్ఞానాన్నే కప్పెట్టు, మేధస్సును ముందుకు నెట్టు, రక్తదానానికే జై కొట్టు. నీ బుర్రకు పని పెట్టు, అజ్ఞానాన్నే కప్పెట్టు, మేధస్సును ముందుకు నెట్టు, రక్తదానానికే జై కొట్టు. ప్రాణాన్నే నిలబెట్టు, రక్తం అమృతమైనట్టు. ప్రాణాన్నే నిలబెట్టు, రక్తం అమృతమైనట్టు. ఒక ప్రాణం వెలకట్టే ధనమే ఏదీ లేనట్టు. వర్ణం వర్గం కులమతమేదైనా మనలోని రక్త వర్ణం ఒకటేగా. రక్తదానమే చేయడం అదృష్టం, అవకాశం వచ్చిందంటే వదలకురా. తలసేమియతో ఒరిగే చిన్నారుల ప్రాణాలు, పసి ప్రాణం నిలబెట్టు, గాలికి ఊపిరివైనట్టు. రహదారులలో జరిగే ప్రమాదాలెన్నెన్నో, రక్తం అందకనే పోయే నిత్యం ప్రాణాలెన్నెన్నో. రక్తం నిలువలు పెంచే బాధ్యతగా రక్తదానం చేయగ పద పదరా. ఒకరికి ఒకరం తోడుగా నిలబడదా, బ్లడ్ టు లీవ్ తో ప్రాణం నిలబెడదా. మనిషి మహామనిషై నువ్వు ఎదగాలంటే రక్తదానమే చేయాలి, నువ్వు చేయించాలి. రక్తం విలువెంతో ప్రతి మనిషికి తెలియాలి. రక్తం నిలువలను సమృద్ధిగా పెంచాలి. బ్లడ్ టు లీవ్ తో మన పయనం చిరకాలం సాగాలి. ఎన్నో వేల ప్రాణాలు బతకాలి. బ్లడ్ టు లీవ్ ను స్థాపించి ప్రజల్లో చైతన్యం నింపి ఆశాజ్యోతిగా నిలిచాడు పవనన్న. ఇదే కదా ప్రజాసేవ అంటే, ప్రాణం పోసే మహాయజ్ఞం అంటే. ఇదే కదా సేవతత్వం అంటే, నిరంతరం సేవే శ్వాస అంటే. ప్రతి మనిషి బతకాలి, ఎందరినో బతికించాలి, 10 మందికి ఆదర్శంగా నిలవాలి. తలసేమియాతో వసివాడుతున్న లేత ప్రాణాల కోసం రక్తదానమే కైక మార్గమని ముందడుగు వెయ్యరా. రహదారులెంటానుకోని రీతిగా ప్రమాదాల పాలైతే రక్తం కొరకు ఆ ఎదురు చూపులకు రక్తదాత వైరారా. అంతా మన వారే అనుకుంటూ రక్తదానమే చేయాలి. ప్రాణాలను నిలిపే దిశ
దిశగా మన పయనం సాగాలి. మనలో రక్తదానంపై అవగాహన పెరగాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తదానమే చేయాలి. కులం మతం అనే భేదమెరుగక రక్తమిచ్చువారు దైవమేగా. బ్లడ్ లీవ్ తో కలిసి అడుగు వేద్దాం, రక్త కొరత వారి కాసరవుదాం. సమాజంలో ప్రతివారు రక్తదాతలవ్వాలి. రక్త కొరతే లేని సమాజం చూడాలి. ప్రాణాలు బొడ్డి మన జన్మనిచ్చేటి తల్లి ప్రాణాల కోసం తోబుట్టువై రక్తదానమిచ్చి ప్రాణాలు నిలపాలిరా. తనువులోన పెనుభూతమైన క్యాన్సర్ బాధితుల కోసం ఆశా జ్యోతివై రక్తమిచ్చి ప్రాణాలు కాపాడరా. రక్తం ఆ హృదయ రోగులకు అమృతమై బతికించునురా. నువ్వు రక్తదాతై నిలిచేస్తే ఆ హృదయంలో చోటు నీదిరా. 18 రక్తదానము చేసే అర్హతున్నదిరా. రక్తదానంపై అపోహలు వీడి రక్తదానమే చెయ్యరా. ఇదే కదా మనిషిలోని దైవం, ఇదే కదా మానవత్వ రూపం. ఇలా మనం మంచి పంచుతుంటే ఇలా తలం స్వర్గతుల్యమవదా. బ్లడ్ లీవ్ కు సాయంగా మనమంతా నిలవాలని పట్టుపోగులా పవనన్నా ఆశ. మనిషి మహామనిషై నువ్వు ఎదగాలంటే రక్తదానమే చేయాలి, నువ్వు చేయించాలి. రక్తం విలువెంతో ప్రతి మనిషికి తెలియాలి. రక్తం నిలువలను సమృద్ధిగా పెంచాలి. బ్లడ్ లీవ్ తో మన పయనం చిరకాలం సాగాలి. ఎన్నో వేల ప్రాణాలు బతకాలి. బ్లడ్ లీవ్ ను స్థాపించి ప్రజల్లో చైతన్యం నింపి ఆశా జ్యోతిగా నిలిచాడు పవనన్నా. ఇదే కదా ప్రజాసేవ అంటే, ప్రాణం పోసే మహాయజ్ఞం అంటే. ఇదే కదా సేవతత్వం అంటే, నిరంతరం సేవే శ్వాస అంటే. ప్రతి మనిషి బతకాలి, ఎందరినో బతికించాలి. 10 మందికి ఆదర్శంగా నిలవాలి. తనువులో జరిగే క్రియ తెలియని పసిపిల్లలు క్షణములో తలసేమియ తీస్తుందని తమ ప్రాణాలు. ఆ మరణమే మనసొప్పక కన్నీళ్లు పెట్టుకోరా. ఆ దైవమే తల ఎత్తక సంఖ్యలు వేసుకోరా. ఈ పసి దీపాలను అర్పేందుకు భావి బాలలను భారమనుకోక కాపాడే సంకల్పం మాది. స్వచ్ఛ నవ్వులను దూరమనుకోక పోరాడే సాహసం మాది. ఆ దిశనే చేరే ఆశయమే మాది. ఆ దుఃఖాన్ని చెరిపే ఆసరాని మాది. చిన్నారులను చిదిమేసే రక్తపు రాక్షసి చిరునవ్వులను చితి చేసే కలికాలపు మోనిషి. తలసేమియా దరి చేరితే పసి ప్రాయమే బెదురునగా. తలక్కరన్ దయ చూపితే చిరు ప్రాణమే బ్రతుకునుగా. ఈ అర్ధరాతలను గెలిచేందుకు ఆపదే నిన్ను చేరితే ఆల
blood to live. Move your feet to the blood donation, blood to live without any nation. Move your feet to the blood donation, blood to live without any nation. చెయ్యి చెయ్యి కలుపుకుంటూ కాలు కాలు పదము తొక్కి రక్తదాన శిబిరంకి పరుగు తీసి దానమిచ్చి ప్రమాదంలో ఉన్న వారికి చేయూతనందించి పునర్జన్మనందించి ఇలలో నువ్వు దేవుడవయ్యి నిలుస్తావు, సహాయమందు దేవుడవై నిలుస్తావు, దానమందు రాజు వలె మెరుస్తావు. రక్తదానం నయా పైసైతే ఖర్చు రాదు, రక్తదానం బ్లడ్ లీఫ్ మీకు వండగుంది, రక్తదానం పోయే ప్రాణం ను నిలబెట్టు, రక్తదానం బ్లడ్ లీఫ్ మీకు తోడుగుంది, రక్తదానం నయా పైసైతే ఖర్చు రాదు, రక్తదానం బ్లడ్ లీఫ్ మీకు వండగుంది, రక్తదానం పోయే ప్రాణం ను నిలబెట్టు, రక్తదానం బ్లడ్ లీఫ్ మీకు తోడుగుంది. తరికి రాదు చావు మేమున్నంత వరకు, మానవత్వం మురిసేలాగా రక్తమియ్యి ఫస్ట్, ఇచ్చ కొద్ది పెరుగుతుంది దాంట్లోనూ లాసు, రక్తదానం చేసేటోడే జగమెరిగిన బాసు. బ్లడ్ టు లీవ్ మీకు అండగా ఉంటుంది, 24 hours సంరక్షణ కోరుతుంది. బ్లడ్ లాస్ లోటు లేదు అయ్యిందారంభం, చింతెందుకు బ్లడ్ లీవ్ ఉండగా మీ నేస్తం, పరమార్థం తేడలే రుధిరం పంచండి, చిరునవ్వుతో దానమిచ్చి చావుని ఆపండి, కనికరం చాలి చూపి రక్తదానం ఇవ్వండి. ప్రాణదాత ప్రథమం, రక్తదాత ప్రణామం, ప్రాణదాత ప్రథమం, రక్తదాత ప్రణామం. Blood to live. Move your feet to the blood donation, blood to live without any nation. Move your feet to the blood donation, blood to live without any nation. ప్రమాదంలో జరిగినప్పుడు రక్తమిచ్చి కాపాడు, మనసులున్న మానవత్వం రక్తమిచ్చి చూపించు, క్యాన్సర్ తోటి పోరాడే ప్రాణులకు అభయం ఇవ్వు, డెలివరీలో ఉన్నప్పుడు రక్తంతో సాయపడు, రక్తదానం నయా పైసైతే ఖర్చు రాదు, రక్తదానం బ్లడ్ లీవ్ మీకు వండగుంది, రక్తదానం పోయే ప్రాణం ను నిలబెట్టు, రక్తదానం బ్లడ్ లీవ్ మీకు తోడుగుంది, రక్తదానం నయా పైసైతే ఖర్చు రాదు, రక్తదానం బ్లడ్ లీవ్ మీకు వండగుంది, రక్తదానం పోయే ప్రాణం ను నిలబెట్టు, రక్తదానం బ్లడ్ లీవ్ మీకు తోడుగుంది, రక్తదానం బ్లడ్ లీవ్, బ్లడ్ లీవ్ రక్తదానం బ్లడ్ లీవ్, బ్లడ్ లీవ్ రక్తదానం బ్లడ్ లీవ్, బ్లడ్ లీవ్ రక్తదానం బ్లడ్ లీవ్, బ్లడ్ లీవ్. రక్తదానం చేద్దాం, తలసేమియా పిల్లల్ని కాపాడుదాం, వారికి రేపటి రోజును చూపిద్దాం. బ్లడ్ టు లీవ్. దానంలోనే గొప్ప దానం రక్తదానమే, రక్తదానం చెయ్యడం అంటే ప్రాణం పొందడమే. దానంలోనే గొప్ప దానం రక్తదానమే, రక్తదానం చెయ్యడం అంటే ప్రాణం పోయడమే. నీ బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యేవారు నీ బ్లడ్ తోనే మళ్ళీ జీవిస్తారు. బ్లడ్ బంకు పిలుపుస్తే పరిగెట్టు పరిగెట్టు, బ్లడ్ ఇచ్చి ప్రాణాన్ని నిలబెట్టు నిలబెట్టు. ఎంతో మంది ఎన్నో రకముల దానం చేస్తారు, కానీ రక్తదానం తృప్తే వేరు. రేపో మాపో గడిచేందుకే చేసే దానం కన్నా జీవితాంతం బ్రతకడమే మిన్నా. ఓ గంట బ్లడ్ బ్యాంక్ కేటాయించండి, ఓ జీవి బ్రతికేందుకు దారి చూపండి. ఓ కాస్త బ్లడ్ ఇస్తే పోయేదండి, కడతేనే ఓ ప్రాణం కదిలిస్తుందండి. ఆలోచించండి, అడుగులు వెయ్యండి, ఆపదలోనే అవసరమైతే బ్లడ్ అందించండి. మీ బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యేవారు మీ బ్లడ్ తోనే మళ్ళీ జీవిస్తారు. బ్లడ్ బంకు పిలుపుస్తే పరిగెట్టు పరిగెట్టు, బ్లడ్ ఇచ్చి ప్రాణాన్ని నిలబెట్టు నిలబెట్టు. పెళ్లి రోజునో పుట్టిన రోజున చేసే దానంతో పాటు రక్తదానం చేశారనుకోండి,
మంచి రోజున తలపెట్టేవో మంచి కార్యం వల్ల ఇంకో ప్రాణం కూడా నిలబడుతోందండి. సందేహపడకుండా సంకల్పించండి, సంతోషంగా వెళ్ళి రక్తం ఇవ్వండి, సంజీవని అవ్వండి సాటి వారికి, పక్కోడికి మీరే ప్రేరణ అవ్వండి. ఆలోచించండి, అడుగులు వేయండి, ఆపదలో అవసరమైతే బ్లడ్ అందించండి. మీ బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యేవారు మీ బ్లడ్ తోనే మళ్ళీ జీవిస్తారు. బ్లడ్ బంకు పిలుపుస్తే పరిగెట్టు పరిగెట్టు, బ్లడ్ ఇచ్చి ప్రాణాన్ని నిలబెట్టు నిలబెట్టు. బ్లడ్ బంకు పిలుపుస్తే పరిగెట్టు పరిగెట్టు, బ్లడ్ ఇచ్చి ప్రాణాన్ని నిలబెట్టు నిలబెట్టు. ఇదే మన నిర్ణయం, రక్తదానమే మన ఆశయం. పద 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 ఇక కదులుదాం, యువతరానిది శపథం. ప్రతి పుట్టుకలో ఒక అర్థం ఉంది, వ్యర్థం కానీయకు విలువైనది జీవితం. ప్రతి రక్త కణంలో పరమార్థం ఉంది, అది 10 మందికి ప్రాణం పోసే అమృతం. నీ పుట్టిన రోజైనా, నీ పెళ్లి రోజైనా, వేడుక ఏదైనా, మరి వేదిక ఏదైనా, రక్తదానమే ప్రాణదానమను సాంప్రదాయమే రావాలి. రక్తదానమే లక్ష్యమని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. తరలి రావాలి ఇక తక్షణం, రక్తం ఎవరికి అవసరం కలిగినా, ఈ రోజే మన యువతరం ఎదలో పొంగాలి దయ సాగరం. రక్తం ఎవరికి అవసరం కలిగినా, రక్తమే లేని తల్లికి నువ్వు రక్తమే ప్రాణమీయగా, పురిటిలో తల్లి బిడ్డ యమగండమే దాటరా. జీవితం విలువ ఏమిటో నువ్వు చాటుగా రక్తదాతగా, అంతటా రక్తబంధం కొనసాగదా తీగలా. పల్లెలో పిల్లగాలిలో, పల్లె పల్లెలో, పిల్లగాలిలో, పువ్వు పువ్వులో, సెలయేటి నవ్వులో, ఎద పొంగి ఉప్పొంగి ఉప్పెనలో ఎగసిపడి వినిపించే పాట ఒక్కటి, రక్తదానం. పలికించే మాట ఒక్కటి, రక్తదానం. వినిపించే పాట ఒక్కటి, రక్తదానం. పలికించే మాట ఒక్కటి, రక్తదానం. రక్తం ఏ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాదండి, దేహమిచ్చు వరం ఇది దేహమే రక్తాలయం. రక్తం ఏ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాదండి, దేహమిచ్చు వరం ఇది దేహమే రక్తాలయం. మానవత కరుణ మమత కలబోతల నిలయం, మానవత కరుణ మమత కలబోతల నిలయం. ఒకరికి ఇస్తే బంధం, ఆత్మీయత అనుబంధం, రక్తానుబంధం అది చెరిగిపోని గంధం. అంటే ప్రాణదానం, రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. రక్తదానం అంటే ప్రాణదానం,
రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం రక్తదానం అంటే ప్రాణదానం రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం రక్తదానం అంటే ప్రాణదానం నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం రక్తదానం అంటే ప్రాణదానం నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు అది ఒట్టి అనుమానం రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు అది ఒట్టి అనుమానం ఒక్కరి రక్తం పదుగురి ప్రాణాలను రక్షించును మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమౌ ఒక్కరి రక్తం పదుగురి ప్రాణాలను రక్షించును మనిషిని మనిషిని కలిపి మానవతా బంధమౌను ఎవరు కోరకుండానే రండి స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతను చాటండి ఎవరు కోరకుండానే రండి స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతను చాటండి రక్తదానం అంటే ప్రాణదానం నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం రక్తదానం అంటే ప్రాణదానం నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం సుఖ వ్యాధులు హెచ్ఐవి అనారోగ్య సమస్యలు ఉంటే ఆ రక్తము విషతుల్యమవుతుంది సుఖ వ్యాధులు హెచ్ఐవి అనారోగ్య సమస్యలు ఉంటే ఆ రక్తం విషతుల్యమవుతుంది నిజాయితీగా వెల్లడించి స్వచ్ఛమైన రక్తమిచ్చి ప్రాణానికి ప్రాణమట్టు వేయండి నిజాయితీగా వెల్లడించి స్వచ్ఛమైన రక్తమిచ్చి ప్రాణానికి ప్రాణమట్టు వేయండి రక్తదానం కుటుంబ సంప్రదాయం కావాలి రక్తదాత మరో విధాత రక్తదానం కుటుంబ సంప్రదాయం కావాలి రక్తదాత మరో విధాత రక్తదానం అంటే రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా రక్తదానం అంటే మరో ప్రాణదానమే మనిషిగా పుట్టినాం గనుక మన జన్మధన్యమే రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా పదహారు నిండకుండా పెళ్లి చేసినాం
ఏడాదైన దాటకుండా తల్లిగా చూసాం 16 నిండకుండా పెళ్లి చేసినాం ఏడాదైన దాటకుండా తల్లిగా చూశాం పసి వయసులో పెళ్లి చేసి ఆరోగ్యం చెడదీసి రక్తం లేమితో బిడ్డను కనలేకపోతుంటే రక్తమిస్తే మన సత్తువ పోతుందని నిండు చూలాలను కళ్ళ ముందు చంపుకుంటాము రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం దోమా కాటులతో మనం రోగులయ్యినాం పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం దోమా కాటులతో మనం రోగులయ్యినాం ఇంటి చెత్త ఈది లేసి దోమలకే పురుడు పోసి డెంగీ వ్యాధి సోకి మనం ఆసుపత్రి పాలైతే పేషెంట్ కి ప్లేట్లైట్స్ ఎక్కించాలంటారు అవి లేకపోతే మన బంధువు బతకడంటారు రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా రవాణా సౌకర్యాలు అధికమయ్యినాయి వాహనాలు అదుపు తప్పి ఏరులు పారాయి రవాణా సౌకర్యాలు అధికమయ్యినాయి వాహనాలు అదుపు తప్పి ఏరులు పారాయి బైకు అదుపు తప్పిన ఏ వ్యాధి నీకు సోకిన 108 నెక్కి ఆసుపత్రి చేరుకుంటే ఖచ్చితంగా రక్తం ఎక్కించాలంటారు రక్తం లేకపోతే గండం గట్టెక్కదంటారు రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా అన్నో ఓరన్నో ఆ దిగులెందుకు రన్నో ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువు కాదు రక్తం దానమిచ్చినంతలోన నష్టం రాదు ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువు కాదు రక్తం దానమిచ్చినంతలోన నష్టం రాదు కుదురుగా ఆరోగ్యం ఉండి సరిపడగా బరువుంటే 5 లీటర్ల రక్తం ఒంట్లో ఉంటది మనం దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది 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 నవమాసాలు మోసి పురిటి నొప్పులతోటి కన్నాము ఓ తల్లిగా నీ గర్భగుడిని చీల్చి జన్మనిచ్చినావు సంతోషమే బిడ్డగా ఏనాటి రుణముందు తల్లి నీకు నాకు బ్రహ్మ రాసిన రాతలో నూరేళ్ళ ఆయుష్ లేదని తెలిసింది ముందున్న భవిష్యత్తులో మా పుట్టుకే ఒక చీకటి మయమై బ్రతుకే నిండు అమావాస్య వశమై కన్నవారి కంట కన్నీటి వెదనై మిగిలిపోతున్నాము కడుపు కోతనై పొంగి పొర్లుతున్న ఆశయాలతో పొంగి పొర్లుతున్న ఆశయాలతో బ్రతుకే లేదా తోటి వారితో నవమాసాలు మోసి పురిటి నొప్పులతోటి కన్నావు ఓ తల్లిగా నీ గర్భగుడిని చీల్చి జన్మనిచ్చినావు సంతోషమే బిడ్డగా సృష్టిలో పుట్టిన జీవరాశులకు రోగమంటూ ఉండగా ప్రాణాన్ని హరించి ఎన్నో వ్యాధులకు
అల్సరు గుండె అల్సరు వాటి కన్నా గొప్పదా తలసేమియా అంటే తలకు మించిన భారమై ఉన్నదా ఎన్నెన్నో పసిపసి నవ్వులై నీ కళ్ళ ముందు రాలుతున్నావు ఎన్నెన్నో పసిపసి నవ్వులై నీ కళ్ళ ముందు రాలుతున్నావు జన్మనిచ్చిన తల్లి కడుపు కోతకు శోకమై మిగిలున్నావు నవమాసాలు మోసి పురిటి నొప్పులతోటి కన్నావు ఓ తల్లిగా నీ గర్భగుడి చీటి జన్మనిచ్చినావు సంతోషమే బిడ్డగా జనసంఖ్య కలిగిన భారతదేశంలో మానవత్వంతో ముందుకు రావాలి మా చిన్ని బతుకులకై 100 కోట్లను మించి జనసంఖ్య కలిగిన భారతదేశంలో మానవత్వంతో ముందుకు రావాలి మా చిన్ని బతుకులకై అన్నగా దీవించే రక్తదానమిస్తే తప్పేమైన ఉంటదా నీ రక్తంలో జీవించే 10 మందిని చూస్తే చావంటూ మీకుంటదా కనిపించిన తల్లిదండ్రుల రుణము తీర్చే వారమైతే కాదుగా కనిపించిన తల్లిదండ్రుల రుణము తీర్చే వారమైతే కాదుగా బ్రతికున్నంత కాలం బ్రతకలేము వారి గుండెల మీద భారంగా నవమాసాలు మోసే పురిటి నొప్పులతోటి కన్నావు ఓ తల్లిగా నీ గర్భగుడిని చేసి జన్మనిచ్చినావు సంతోషమే బిడ్డగా మీనరికపు వివాహాన్ని మీరు ఇకనైనా విడనాడలేరా జన్మనిచ్చే నీ బిడ్డల ప్రాణాన్ని ఇకనైనా కాపాడలేరా మీనరికపు వివాహాన్ని మీరు ఇకనైనా విడనాడలేరా జన్మనిచ్చే నీ బిడ్డల ప్రాణాన్ని ఇకనైనా కాపాడలేరా మీనరికంతో పుట్టే బిడ్డలకు వ్యాధులున్న తెలుసునా ఇంత చెప్పినా అర్థమే కాదా ఎందుకో ఈ చులకనా తలసేమియా వ్యాధి వచ్చిందంటే కాపాడలేడమ్మ దేవుడైనా తలసేమియా వ్యాధి వచ్చిందంటే కాపాడలేడమ్మ దేవుడైనా కళ్ళ ముందు తిరిగి మీనరికపు వివాహం తప్పాలి ఇకనైనా తలసేమియా తోటి తల్లడిల్లుతున్న పసిపాపల్ని చూసినా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ మమ్మల్ని ఆదుకున్నా నిరుపేద పిల్లల కళ్ళ ముందుందరూ రాలిపోతూ ఉన్నా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ మమ్మల్ని ఆదుకున్నా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ మమ్మల్ని ఆదుకున్నా మమ్మల్ని ఆదుకున్నా తలసేమియా మేము పసిపిల్లలము మా బాధలు చూసి మీరు జాలి చూపరా మాపై జాలి చూపరా బాధపడకమ్మా నీవు బాధపడకమ్మా మమ్మీలే మా తాతలు ఉన్నారమ్మా నీవు బాధపడకమ్మా ఇద్దరికి సేమ్ ప్రాబ్లం వచ్చేసింది ఎవరో ఒకళ్ళు మంచిగా ఉన్నా బాగుండు కానీ ఇద్దరికి సేమ్ ప్రాబ్లం వచ్చేసరికి చాలా బాధేస్తుంది ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఇయ్యరు బ్లడ్ చాలామంది అప్పుడు ఏడుపు వస్తుంది లేసిన చెట్టు అట్లా పెరుగుతుంటది మా బాబు పరిస్థితి అస్సలు చాట కాదు ఇక మంచాన ఉన్నదాన్ని మంచానే ఉన్నట్లుంటా మొన్న హైదరాబాద్ పోయిన బాగా సీరియస్ ఉంది అక్కడ వాంతులు జ్వరం అన్నప్పటికీ జ్వరం వాంతులు వచ్చింది కడుపులోన ఉన్నప్పుడు కలలిన్ను కన్నావు
వెళ్ళాలి ఒక తండ్రిగా ఒక పేరెంట్గా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. వాళ్ళందరూ లేకుంటే మా పాపని ఈరోజు మేము చూసుకోవాలని పలక బలపము బట్టి పడి కందరు పోతుంటే పలక బలపము బట్టి బడి కందరు పోతుంటే మాకి భారతముకై ప్రతి క్షణము పోరాటం మాకి భారతముకై ప్రతి క్షణము పోరాటం మమ్మల్ని కాపాడి మహదేవుడు నీవెక్కడ చదువును విడిచి బడి మిత్రులను మరచి ఇల్లును విడిచి దవకాలకు నడిచి తలసేమియా మేము పసిపిల్లలము మా బాధలు చూసి మీరు జాలి చూపరా మాపై జాలి చూపరా. మా సంస్థ నుంచి వారికి ఫ్రీగా బ్లడ్ ఇవ్వటం జరుగుతుంది, ఫ్రీగా మందులు అందించడం జరుగుతుంది. నెలకి సుమారు 4,000 నుంచి 6,000 వరకు ఆ మందులు ఖరీదే ఉంటుంది ఒక్కొక్క పిల్లలకి ఏదో ఒకటి చేద్దామనే సదుద్దేశంతో మేము ఈ సంస్థలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మా సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత ఈ పిల్లలందరూ ఇక్కడే దీని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో ఇక్కడే వాళ్ళకి బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది. ఇప్పుడు మేము చాలా గర్వంగా చెప్తున్నాము, బికాస్ ఆఫ్ రాజేష్ సారు అండ్ ప్రదీప్ సారు అండ్ రమేష్ బాబు సార్, వీళ్ళ ముగ్గురు వల్ల పిల్లలు దినదినము మందులు నిలనిలా రక్తము దాహంలో నీరువై బాధల్లో తోడువై ఎండల్లో చెట్టువై వానల్లో గొడుగువై మమ్మల్ని కాపాడి మహసేవా సంకల్ప రక్తమునిచ్చి ప్రాణభిక్షను పెంచి దాతగా వచ్చి మాకు తోడుగా నిలిచి దాతగా వచ్చి మాకు తోడుగా నిలిచి తలసేమియా మేము పసిపిల్లలము మా బాధలు చూసి మీరు జాలి చూపరా మాపై జాలి చూపరా. తలసేమియా మేము పసిపిల్లలము. ప్రదీప్ కుమార్ గారు, డాక్టర్ రాజేష్ గారు వీళ్ళు కూడా మమ్మల్ని చాలా ఆదుకుంటున్నారు. వీళ్ళు మాకు తోడుగా ఉన్నంతకాలం మాకు ఏం కాదని మేము గట్టి నమ్మకంతో ఉంటున్నాం. తలసీమియా బాధితులకు మీ వంతుగా మీ విలువైన కాలాన్ని, రక్తాన్ని, ధనాన్ని ఇచ్చి వాళ్ళు సాధారణ పౌరులుగా మారేందుకు తోడ్పడండి.